Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నేచురల్ స్టార్ నానిది ప్యారడైస్ టీజర్ ఫైనల్లీ బయటకు వచ్చింది. నాని సినిమాలో అక్కడక్కడ కొన్ని సినిమాలు చాలా మంచి హైప్తో రిలీజ్ అవుతుంటాయి. భలే భలే మగడవే సినిమా తర్వాత నేను లోకల్ ఫిలిం, దాని తర్వాత ఎంసీఏ తర్వాత వి తర్వాత దసరా ఫిలిం, ఇక ఇప్పుడు ఈ ప్యారడైస్ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్ కాస్టింగ్తో ఇప్పటి వరకు ఉన్న హైప్డ్ సినిమాల్లో భారీ హైప్తో రాబోతున్న సినిమాగా టైర్ 1 రేంజ్ హైప్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. అసలు నాని ఓ టైంలో అయితే సంవత్సరానికి 3 సినిమాలు రిలీజ్ చేసి 3 కూడా హిట్స్ కొడుతూ ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు సంవత్సరాలు ఒక సినిమా కోసం పెడుతున్నాడంటే ఖచ్చితంగా హైప్ ఫ్యాక్టర్ కి మరొక రీజన్ ఎనిచివేత, తిరుగుబాటు అండ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ ఆ లార్జ్ స్కేల్ అనేది ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. ఇక వదిలిన టీజర్ లో ఏముందంటే రిలీజ్ డేట్ అయితే మారింది. సెప్టెంబర్ 25 నుంచి 24th కి అయితే ప్రీపోన్ అవగా థర్స్డే రిలీజ్ అయినప్పటికీ కూడా హాలిడే అయితే ఏం లేదు. సో ఇది జస్ట్ థర్స్డే రిలీజ్ మాత్రమే, బట్ లాంగ్ వీకెండ్ అయితే కాదు. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే టాక్ బాగుంటే ఎక్సలెంట్ వీకెండ్ చూస్తుంటాం, లేదంటే మాత్రం ఫ్రైడేకే సినిమా పడుకుంటుంది. ఇక మళ్ళీ లేగడం కూడా కష్టం. సో లేట్ చేయకుండా ప్యారడైస్ టీజర్ ఎలా అనిపించిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు మీకేమనిపించిందో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టీజర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, కాన్సెప్ట్ అయితే రొటీన్ గానే ఉండబోతుంది, బట్ ఎగ్జిక్యూషన్ గానీ ప్రెజెంటేషన్ గానీ బాగున్నట్టే అనిపించింది. లాస్ట్ 5 years లో ఎక్కువగా గమనిస్తే థియేటర్కల్ గా కానీ ఓటీటీలో కానీ ఈ అప్రెషన్ డిప్రెషన్ సప్రెషన్ సినిమాలు అయితే ఎక్కువ అయిపోయాయి. కొన్ని సినిమాలు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతాం ఈ సినిమాలు ఇలానే ఉంటాయని, బట్ కొన్ని సినిమాల విషయంలో మాత్రం అదైతే తీసుకోలేం. అది కూడా ప్యారడైస్ లాంటి ఇంత హైప్ ఉన్న సినిమా విషయంలో. ఇక ఈ సినిమాలో ఇప్పుడు ఏం చూపెట్టాడ్రా అంటే తిరుగుబాటుతనం, అణచివేత, ఈ జాగా ఎవరిది, ఈ దేశం ఎవరిది అంటూ కాస్త జలక్కిచ్చాడు డైరెక్టర్. అణచపడ్డ మన జాతి మరల పడాలి, చేదరించుకున్న నలుపు రంగే మన జెండా, కాకే దానిపైన గుర్తు, అణచిపడ్డ కాకులు తలవారు పడితే ఎలా ఉంటుందో చూపిద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత కాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గాయనే చెప్పాలి. సినిమా నుంచి చిన్న క్లిప్ బయటకు వచ్చినా కూడా హైప్తో రెచ్చిపోయే డైరెక్టర్ ఇప్పుడు ఇలాంటి కంటెంట్ వదిలాడంటే 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సినిమాని అండర్ ప్లే చేయడం, లేదంటే సినిమా అంతా ఇలానే ఉంటుందని అనుకోవడం. అయితే టీజర్లో ప్లస్ పాయింట్స్ అయితే నాని లుక్ మాత్రం మంచిగా ఉంది. బాడీని అనుకున్న విధంగా చాలా మంచిగా మార్చుకున్నాడు అండ్ మాస్క్ కి సెట్ అయ్యే విధంగానే కనిపిస్తున్నాడు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా ఆ సెటప్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ అన్నీ బాగున్నాయి. హీరోయిన్ కాయిడో లుక్ కూడా రివీల్ అయింది. ఐటమ్ సాంగ్ ఎవరు చేశారనేది పక్కన పెడితే షార్ట్స్ అయితే కనిపించాయి. ఇక నాని వాళ్ళ అమ్మ షాట్ కూడా ఇక్కడ కనిపించగా ఫ్రేమ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ షాట్ ని గమనిస్తే నాని జడల్ని కట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. సినిమాలో ఇది చాలా కీ పాయింట్. ఇక ఇదంతా ఓకే, బట్ డబ్బింగ్ విషయంలో చూస్తే మాత్రం వాయిస్ ఓవర్ కానీ డబ్బింగ్ కానీ అసలు స్టూడియోలో రికార్డ్ చేసినట్టే లేదు. చాలా అంటే చాలా లోగా అనిపించింది. కొన్ని డైలాగులు అయితే అర్థం కాలేదు కూడా. పోనీ వీళ్ళ దగ్గర టైం లేదా అంటే కరెక్ట్ గా ట్రైలర్ ఇదే రోజు రావాలని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నారు, వర్క్ కూడా ఎప్పుడో కంప్లీట్ అయింది. బట్ ఏదేమైనా టీజర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే స్టోరీ నార్మల్ గానే ఉండొచ్చు, బట్ టేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కేజీఎఫ్ చూసినప్పుడు ఇలాంటి సినిమా కర్ణాటక వాళ్ళు ఎలా తీశారని ఆశ్చర్యపోయారు. అండ్ ఇప్పుడు నాని ఫిల్మోగ్రఫీతో ఈ సినిమాని కంపేర్ చేస్తే చాలా అంటే చాలా రిచ్ గానే కనిపిస్తుంది. సో నాని పైన శ్రీకాంత్ పైన నమ్మకం ఉంచుకుని వెళ్ళిపోవడమే. సో గైస్, దట్ వీడియో. ఇది ప్యారడైస్ టీజర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.